ఆరోగ్యం బాగాలేకపోతే చూయించుకోవడానికి కానీ హైదరాబాద్ మీకు అన్ని ఏర్పాటు చేయలేదు ఈ ప్రభుత్వం. దయచేసి ఇవన్నీ కూడా పత్రికలు కూడా ఆలోచన చేయాలా. అన్ని పత్రికలు కూడా మనకేం నష్టం జరిగింది, మన వర్గాలకు ఏం నష్టం జరిగింది ఇక్కడ ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి అని. ఇవాళ మీ ఆస్తులు కోట్ల పోయిన ఆస్తులు ఇవాళ ఏమైపోయినాయి చూడండి. ఒక్కొక్కరు ఆస్తులు ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు ఎక్దమ్ స్టాక్ మార్కెట్లో పడిపోయినాయా లేదా? మరి ఎందుకు పడిపోయినాయి? దాన్ని పెంచుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి కాదా? అరే ఎందుకు ఎక్కడ లోపం జరిగింది మనం సరి చేసుకోవాలంటే బాధ్యత కదా. ఒక ప్రతిపక్ష నాయకుడు ఈ మాట ఇంటిస్తున్నాడు, మనం నిజంగా చేద్దామని కాదా? 42% రిజర్వేషన్ ఇస్తామని మీరే చెప్పింది, ఎవడు అడగలే. బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని ఎవరికి ఇవ్వలేదు. ఆయన ఇయ్యాల 86.5 అంటే 87% టోటల్గా సర్పంచ్ దగ్గర గెలిచిండ్రు ఈరోజు. అయినా మీ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారమే పనిచేస్తారు తప్ప మేము ఇంతమంది వచ్చామని చెప్పి ఎప్పుడన్నా మాట్లాడినరా? అలాంటి వర్గాలను ఎట్లా మెప్పించుకోవాలని ఆలోచన చేయాలి. అలాంటి వర్గాలను నష్టాన్ని కాకుండా చూడాలి. అలాంటి వర్గాలు కన్నెరేస్తే మళ్ళీ ఏమైపోతుంది గ్రామాలు అనేది ఆలోచన చేయాలి. ఇచ్చిన హామీలపైన దృష్టి పెట్టకుండా మీరు అన్నమాటలు నిలబెట్టుకోకుండా తొందరపడి ఎలక్షన్ పెట్టి ఎవరు అడగని ఎలక్షన్స్ పెట్టి మళ్ళీ ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, దాని రిజర్వేషన్ సంగతి ఏంది మాట్లాడతలేరు. కౌన్సిలర్స్ పెడతామంటారు, ఆ రిజర్వేషన్ సంగతి ఏందో మాట్లాడతలేరు. సర్పంచ్లో సమావేశాల్లో మీరు మాట్లాడేది ఏంటంటే ఎంపీటీసీలు రేపు ఎలక్షన్ ఇస్తానా ఖచ్చితంగా 42% ఇస్తా, జెడ్పీటీసీ ఇస్తా, కౌన్సిలర్లకు ఇస్తా, గవర్నమెంట్ కేంద్రంతో కొట్లాడతా అని చెప్పాలి మీరు బాధ్యత. ఎందుకంటే అక్కడ 87% సర్పంచులకు గెలిచినటువంటి వ్యవస్థను చూసి మీకు ఇంకా బలోపేతం చేస్తానని చెప్పాలా. అప్పుడు రాజకీయ బ్యాలెన్స్ అవుతుంది. ఎమ్మెల్యే ఎవరున్నా కానీ సరే మన చిన్న పదవులు ఉన్నాయిరా సరిపెట్టుకుంటారు. ఎక్కడ ఉద్యమాలు రాకుండా ఉండాలంటే ఏం చేస్తారు, అందరికీ సమానత్వం ఉండాలి. ఒక ఇంట్లో కూడా 10 మంది అన్నదమ్ములు ఉంటే ఈక్వల్గా చూస్తారు. ఓన్ కారు ఇప్పిస్తే ఓన్ పొలం ఇప్పిస్తారు, ఒక బండి ఇప్పిస్తారు. అట్లా కూడా ఇక్కడ కూడా వ్యవస్థలో మెజారిటీ వర్గాలు ఓట్లేసే వర్గాలకు బ్యాలెన్సింగ్ చేసుకోవాలా, పొలిటికల్ బ్యాలెన్సింగ్ చేసుకోవాలా. చేసుకున్నప్పుడు మీరు ఏ పదవులు ఉన్నా ఎవరు పట్టించుకోరు, జనం సరే మంచిది అనుకుంటారు. అది మీరు బ్యాలెన్సింగ్ చేయరు, దాని గురించి మాట్లాడరు. ఈరోజు కేసీఆర్ గారిని తిట్టుకుంటే మాకు బాధ కలుగుతుందండి. ఎందుకంటే కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాదు, మేము ఉన్నాం, ఆయన ఎమ్మడి ఉన్నాం, సావు దగ్గర నిరాహార దీక్ష చేసినప్పుడు ఉన్నాం, అడుగున ఉన్నాం. ఇలా ఈ వయసులో ఇంత పెద్ద వయసులో తండ్రి లాంటి వయసులో ఉన్నటువంటి వ్యక్తిని సావాలని చెప్పి కోరుకుంటారా అండి ఎవరైనా? మంచిదేనది. మీరే ఆలోచన చేసి మీరు ఆవేశంలో మాట్లాడితే ఇప్పుడు మీకు ఆవేశం ఎందుకు? ముఖ్యమంత్రి అయ్యారు, 20 ఏళ్ళలో మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ఎంతోమంది కాంగ్రెస్లో బటికీలు కొడుతుంటే కూడా ఏమైతే లేరు చాలామంది. అక్కడ మీరు అంత పెద్ద స్థానంకి వచ్చిన తర్వాత కూడా మీరు మళ్ళీ ఇంకా పాత ఆ స్థానంలో వచ్చిన తర్వాత మళ్ళీ నీవు పాతగానే మాట్లాడితే తెలంగాణ సమాజం క్షమిస్తుందా? బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికుంటుంది. తెలంగాణ తెచ్చిన పార్టీ కనుక బీఆర్ఎస్ పార్టీ భూమి ఉన్నంత వరకు ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా 3వసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గ్యారెంటీ అవుతాడు. ఎట్టి పరిస్థితుల్లో కాదు. మీకు మళ్ళీ అధికారం రావాలంటే మీరు మళ్ళీ అధికారం రావాలంటే మీరు చేసిన హామీల గురించి ఆలోచన చేయండి. కేసీఆర్ తింటే 3వసారి మళ్ళీ వస్తారా? 2వసారి మీరు లేదంటే 6 గ్యారెంటీ మొత్తం అమలు చేస్తే వస్తారా? ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్తిస్తారా? ఎంత డిఫరెన్స్ ఉందండి మీకు మాకు? 1.8% ఉంది ఓటింగ్ శాతం, ఓన్లీ 1.8 ఎలక్షన్స్లో 1.8% అప్పుడు ఉంది. ఇప్పుడు సర్పంచ్లో చూడండి మీరు ఎంత శాతం ఉందో చూడండి, ఎంత శాతం పెరిగిందో చూడండి. మొత్తం పడిపోయిందా? కేసీఆర్ గారి మీద ఇమేజ్ పోతే ఒక్క ప్రెస్ మీటు 3,23,23,00,000 మంది ఎట్లా చూస్తారు మరి? ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ప్రసంగాన్ని కోట్ల మంది జనం చూసిన చరిత్ర ఎక్కడ ఉందో చెప్పండి. మాట్లాడానికి అందరికి వస్తుంది. తెలంగాణలో ఉట్టి పెరిగిన చిన్న ఊర్లకించి వచ్చినది మనం. గబ్బు భాష వస్తుంది అందరికీ, మామూలు గబ్బు భాష కాదు, గలీజ్ భాష వస్తుంది అందరికీ. ఎంతసేపు నిమిషం కాదు మాట్లాడుకుంటే ఏముంది? అది గొప్ప సంస్కృతి అవుతుందా? వీడైనా తెలంగాణ గురించి కొట్లాడు, అధికారిగా ఉన్నాడు, మన మంత్రి చేసిన అంటాడు, వీళ్ళైనా ఎమ్మెల్యేలు చేసి గిదని అంటారు. మిమ్మల్ని కూడా ఇంత స్థానంలో కూర్చొని పెట్టిన ప్రజలు మీరు ఏం మాట్లాడుతున్నారో వినేటట్టే చేసుకోండి.
అరే ముఖ్యమంత్రి ఏం హామీ ఇస్తాడు? ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టిండు అనగానే ఏం శాంక్షన్ అవుతుంది? గతంలో కేసీఆర్ గారు వచ్చిందంటేనే రైతు బంధు పెరుగుతుందా, లేకపోతే పిండి సంచులు ఇంకేమైనా వస్తాయా, తక్కువ ధరకి ఇస్తారా, సబ్సిడీ ఇస్తారా, ఎదురు చూస్తుంది. మీ ప్రసంగానికి కూడా రైతులు వచ్చి మాకు ఏం హామీ ఇస్తాడు ఆలోచన చేయాలా, ప్రజలు ఆలోచన చేయాలా. అలాంటిది లేకుండా ప్రజలకు మీరు ఏం సందేశం ఇద్దామనుకున్నారు, ఏం నేర్పుదామనుకున్నారు, పిల్లలకు ఏం బూతులు నేర్పుదామనుకుంటారు చెప్పండి? పిల్లల్ని ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారు? దయచేసి సలహాదారులు ఎవరైతే ఉన్నారో మీరందరూ ముఖ్యమంత్రి గారిని ఈ రకంగా మాట్లాడితే వాళ్ళకు కూడా కేసీఆర్ గారు కానీ వాళ్ళకి కానీ కూడా మస్తు వస్తుంది. అట్లా కాదు, తిట్టుకుంటూ పోతే కాదు, మళ్ళీ గవర్నమెంట్ రాదు. కేసీఆర్ నిడితే నెక్స్ట్ గవర్నమెంట్ మనం కాదు. మనము ఇచ్చిన హామీ నెరవేర్చాలి, 6 గ్యారెంటీలు అమలు చేయాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, 60% జనాభాగా బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ఎస్సీ ఎస్టీ గురుకులాలు బాగు చేయాలి, బీసీ గురుకులాలు బాగు చేయాలి. ఓసీలో కూడా పేదలు ఉన్నారు, వాళ్ళకు కూడా గురుకులాలు పెడదామని కేసీఆర్ గారు అన్నాడు, అవి కూడా పెట్టాలి. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలి, ఇండస్ట్రీస్ రావాలి, కొత్త మార్క్ రావాలి. ముఖ్యమంత్రి మార్క్ రావాలని చెప్పి ఆలోచన చేయాలి. కానీ ముఖ్యమంత్రి మార్క్ అంటే బూతుల మార్క్తో మార్క్ అనేది రాదు. బూత్ పురాణాలతో ఎవరు కూడా పరిపాలించలేదు. బూతులు బంద్ చేసుకొని మాట్లాడితే మీకే చాలా గౌరవంగా ఉంటుంది. విజ్ఞతతో మేము మాట్లాడుతున్నాం. మీరు తిడితే చాలామంది ఏడ్చిండ్రు, ముసలోళ్ళు ఏడ్చిండ్రు, అయ్యా కేసీఆర్ని ఇట్లా తిడతారా అని. కనుక్కోండి మీరు కావలిస్తే, బంద్ చేయండి. ఖచ్చితంగా దీన్ని మాత్రం మేము సహించాం. మీరు గ్యారెంటీలు నెరవేర్చ సహించాం. పాలమూరుకు అన్యాయం జరిగితే కూడా మేము ఊరుకోం. ఖచ్చితంగా 90 టీఎంసీలు కావాల్సిందే, కాలువలు టెండర్ విలువాల్సిందే. మీరు ఏం చేస్తారో ఎట్లా కొట్లాడతారో తెలియదు. బీజేపీ మీరందరూ కూడా దగ్గర ఉంటారు ఇక్కడ. కనుక ఇద్దరు కలిసి మాట్లాడుకొని, కాంగ్రెస్ బీజేపీ మాట్లాడుకొని ఇమ్మీడియట్గా 90 టీఎంసీలు ఇవ్వాలి. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తామని సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ రాకముందు పాలమూరులో చెప్పింది. మోడీ గారు అలంపూర్లో సభలో చెప్పిండు, భూత్పూర్ సభలో కూడా చెప్పిండు, పాలమూరు రంగారెడ్డి జిల్లాకు జాతీయ హోదా ఇస్తా అని. మాకు జాతీయ హోదా వద్దు, 1 రూపాయి వద్దు. మాకు రావాల్సిన న్యాయమైన వాటా 90 టీఎంసీలు ఇప్పించి టెండర్లు పిలిచి తొందరగా కాళ్ళు దోగండి. ప్రతి కాలువకు మీరు ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. మా రైతాంగాన్ని మీరు కాపాడండి. ఉట్టి కొట్లాటలతో ఇవి టైంపాస్ చేస్తే, మాటలతో టైంపాస్ చేస్తే మాకు కుదరదు. నల్లమల్ల బిడ్డ, పాలమూరు బిడ్డ అనే పేరు ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తే పేరు స్థిరస్థాయి